హాయ్ అండి. రొయ్యల కర్రీ చేయాలంటే మసాలాలు నూరే పని లేకుండా టేస్టీగా కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి స్టవ్ వెలిగించి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కొద్దిగా పసుపు ఉప్పు వేసి వేయించాలి. రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఈ రొయ్యలను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే కళాయిలో ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఇలా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మాడకుండా లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటాలు, వేయించిన రొయ్యలు వేసి 5 నిమిషాలు రొయ్యలకు మసాలా పట్టిన తర్వాత వాటర్ వేసి కూర దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ రొయ్యల కూర.